భరద్వాజ గారు, మహేష్ బాబు జర్మనీ పర్యటనకు సంబంధించి కీలకమైన చర్చ నడుస్తుంది బయట. ఆయన నమ్రత బర్త్డేని కూడా వదిలేసి 3 రోజుల తర్వాత వచ్చే నమ్రత బర్త్డేని కూడా వదిలేసి ఆయన విదేశీ పర్యటనలో ఉన్నారు. అసలు జర్మనీలో ఆయన చేస్తున్న పని ఏంటి, ఏం జరుగుతుంది, బయట నుంచి ఏమొస్తున్నాయి వార్తలు, రాజమౌళి ప్రాజెక్టు సంబంధించి కీలకమైన విషయాలు విజేంద్ర ప్రసాద్ గారి ప్రస్తావన వచ్చింది కొన్నిసార్లు, దానికి సంబంధించి అంటే తను నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టుకి ప్రిపేర్ అవుతున్నాడు. ఆ ప్రిపరేషన్లో భాగంగానే జర్మనీ వెళ్ళాడు ఆయన. జర్మనీలో తనని అంటే తన ఫిట్నెస్కి సంబంధించిన కోచ్ ఉన్నాడు అక్కడ. ఆయన్ని కలిసి ఈ ట్రెక్కింగ్కి సంబంధించిన కసరత్తులు ఏవో చేస్తున్నారు అనేది బయటకు వచ్చిన వార్త. అది కూడా నమ్రత నుంచి వినిపించిన మాటే. జర్మనీ వెళ్ళటం వెనకాల ఉద్దేశం అదే. అంటే ఆ సినిమా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో చేయబోతున్నారు అనే మాట విజేంద్ర ప్రసాద్ చెప్పేశాడు ఆల్రెడీ. మహేష్ బాబుతో రాజమౌళి చేయబోతున్నటువంటి ప్రాజెక్టు అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి ఒక అడ్వెంచరస్ క్రైమ్ థ్రిల్లర్ అని చెప్పాడు ఆయన. ఆల్రెడీ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగినటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ని మనం పుష్ప పేరుతో చూసాం. దాదాపుగా అలాంటిదే. అయితే క్యారెక్టర్, దీనిలో క్యారెక్టర్ ఏమో ఇది నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి క్యారెక్టర్, ఇది ఇంకో డిఫరెంట్ యాంగిల్లో ఉండొచ్చు. ఓకే, కొంత పోలికలు ఉంటే ఉండొచ్చు, రెండు కథలకి సిమిలారిటీస్ ఉంటే ఉండొచ్చు. కానీ ఇది వేరే పద్ధతిలో డిజైన్ చేస్తున్నారు వీళ్ళు. దీనిలో అంటే ఇప్పుడు మహేష్ బాబుతో చేయబోతున్నటువంటి సినిమాకి కొంత పౌరాణిక రెఫరెన్స్ కూడా అద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన విజేంద్ర ప్రసాద్. ఓకే, మహాభారతంలో నుంచి కూడా కొన్ని క్యారెక్టర్స్ తీసుకుని దీనిలోకి అంటే వాటిని సోషలైజ్ చేసి ఈ సినిమాలో వాడుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఆయన. ఈ కసరత్తు అంతా జరుగుతోంది కాబట్టి పర్టికులర్గా ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగే సినిమా అనేది స్థూలంగా అర్థం చేయించాడు ఆయన. అవును, ఆయన చెప్పేశారు కూడా. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మహేష్ బాబు జర్మనీ పర్యటన, కోచ్తో ఫిట్నెస్ గురించి టిప్స్ తీసుకోవటం, ఈ ట్రెక్కింగ్కి సంబంధించి పర్వతారోహణకి సంబంధించినటువంటి కార్యక్రమాల మీద ఎక్కువ ఫోకస్డ్గా ఆయన పనిచేస్తున్నాడు. దీన్ని చూస్తే ఆయనకు ఆల్రెడీ స్క్రిప్ట్ ఏదో తెలిసినట్టుగా అనిపిస్తోంది. స్క్రిప్ట్ తెలుసు, ప్లస్ ఆ స్క్రిప్ట్ కూడా లాక్ అయిపోయిందని చెప్పారు కదా ఆల్రెడీ విజేంద్ర ప్రసాద్ గారు. స్క్రిప్ట్ లాక్ అయిపోయింది, ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్పినట్టున్నారు. అంటే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా అంత ఈజీగా ఉండదు, చాలా టైం తీసుకుంటుంది. వర్క్షాపుల దగ్గర నుంచి అన్ని వర్క్షాపులు, డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది. రాజమౌళి సినిమా అంటేనే డీటెయిలింగ్ ఎక్కువ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయం. అవును, ఈ డీటెయిల్స్ వర్క్ చేయటంలో భాగంగానే మహేష్ బాబు తన్ని తాను ఆ క్యారెక్టర్ కోసం రెడీ చేసుకునే ప్రయత్నం ఇది. ఓకే ఓకే, అంటే ఆల్రెడీ ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయినట్టుగా అనుకోవచ్చు. ఆయన జర్మనీ పర్యటనని వర్క్ స్టార్ట్ అయిపోయింది, ఇంకంతే ప్రారంభం అయిపోయింది. కంప్లీషన్ ఎప్పుడు అవుతుంది అనేది డిపెండ్స్ అపాన్. అది ఎప్పుడైనా కంప్లీట్ అవ్వచ్చు, రిలీజ్ ఎప్పుడైనా కావచ్చు. కానీ కంప్లీట్గా మహేష్ బాబు రాజమౌళి చేతిలోకి వెళ్ళిపోయాడు. ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాడు అనేది వాస్తవం ఇప్పుడు కనిపిస్తున్న దీన్ని బట్టి. ఆయన చెప్పిన మాటలు, ఈయన చేస్తున్నటువంటి యాక్టివిటీ, ఈయన కలుస్తున్నటువంటి ట్రైనర్స్, ఇదంతా మొత్తం ప్రోగ్రామ్ చూస్తే ఆల్రెడీ ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయాడు ఆయన అనేది అర్థమవుతుంది. సో అది ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో జరిగేటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ని మనం చూడబోతున్నాం వీళ్ళ కాంబినేషన్లో. కృష్ణ గారికి ఆల్రెడీ యాక్షన్ హీరోగా ఇమేజ్ మాత్రమే కాదు, ఇదే ఫారెస్ట్ బ్యాక్డ్రాప్లో ఆయన కూడా కొన్ని యాక్షన్ థ్రిల్లర్లు చేసి ఉన్నాడు గతంలో. అవును, అది మోసగాళ్ళకు మోసగాడు కావచ్చు, మంచి వాళ్ళకు మంచివాడు కావచ్చు. దాస్ గారి కాంబినేషన్లో చేశాడు ఆయన, కేఎస్ఆర్ దాస్ కాంబినేషన్లో. ఇప్పుడు అలాంటి కేఎస్ఆర్ దాస్ కృష్ణ కాంబినేషన్లో ఆ రోజుల్లో వచ్చిన సెన్సేషనల్ సినిమాల ఛాయలు ఈ సినిమా మీద ఉండే అవకాశం ఉంది. రేంజ్ మట్టికి హాలీవుడ్ రేంజ్. దానిలో కొంత భారతీయ పౌరాణిక ఇతిహాసాల నుంచి కూడా రెఫరెన్స్లు ఉంటాయి, సారా ఉంటుంది దాంట్లో ఉంటుంది. ఇవన్నీ మిక్స్ చేసి కొత్త తరహా మహేష్ బాబుని చూపిస్తాడు ఆయన. ఓకే, చూపించిన తర్వాత నెక్స్ట్ ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి అనే లెవెల్కి క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తాడు ఆయన. ఎప్పుడైతే ఈ క్యారెక్టర్ని ఎలివేట్ చేస్తాడో హీరో ప్రజల మనసుల్లో అతని స్థానం, ఇప్పటివరకు ఉన్న స్థానం వేరవుతుంది. రాజమౌళి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ హీరోకి ఉండేటువంటి స్థానం వేరే వెళ్ళిపోతుంది, వేరే రేంజ్కి వెళ్తుంది. అది ఆ రేంజ్ని అందుకోగలిగిన ప్రాజెక్టులు వస్తేనే నెక్స్ట్ హిట్లు ఉంటాయి.
లేకపోతే ఉండవు. ఇది కూడా దృష్టిలో పెట్టుకుని తన ఫ్యూచర్ని డిజైన్ చేసుకోవాలి మహేష్ బాబు. ఎన్టీఆర్ ఆ డిజైనింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఏ ప్రాజెక్ట్ చేసినా అతను ఆ తరహా ఇబ్బంది అయితే పడలేదు ఇప్పటిదాకా. అందుకని ఇప్పుడు మహేష్ బాబుకి మారింది ఆ రెస్పాన్సిబిలిటీ. తను ఎలా హ్యాండిల్ చేస్తాడనేది చూడాలి. ఓకే, మహేష్ బాబు రాజమౌళి సినిమా ప్రారంభమైందని అధికారికంగా ధృవీకరించవచ్చు ఇప్పుడు ఓకే. ఈ జర్మనీ పర్యటన నుంచి.